తాళ్లూరులో ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఆకస్మిక తనిఖీ చేశారు. కేజీబీవీలో చదువుతున్న బాలికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాణ్యమైన భోజనం పెట్టలేకపోతే రాజీనామా చేసి వెళ్లాలని ప్రిన్సిపల్ సుజితను రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు జి దేవి ఆదేశించారు. తాళ్లూరు పీహెచ్సీతో పాటు బీసీ బాలికల, ఎస్సీ బాలుర కేజీబీవీ విద్యాలయాలను బుధవారం సాయంత్రం ఆమె సందర్శించారు. కేజీబీవీలో బాలికలతో నేరుగా మాట్లాడి వారితో చీటీల ద్వారా విద్యాలయంలో భోజన పరంగా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటిలో పురుగులు వస్తున్నాయని, భోజనం ఉడికి ఉడకనట్లుగా ఉంటుందని విద్యార్థులు తమ అభిప్రాయాలను చీటీలు వెల్లడించారు. అనంతరం ఆమె స్టోర్ రూమ్ ను పరిశీలించారు. నిత్యావసర వస్తువులు చిందరవందరగా ఉండి దుర్వాసనగా వస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు సాయంత్రం వేళ ఇచ్చేందుకు తయారు చేసిన బఠానీ గుగ్గిళ్లను పరిశీలించారు. వాటిలో పోపులు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం బెండకాయ కూర, సాంబారు కాదని ఆకుకూర, పప్పు చేయడం తగదన్నారు. ప్రిన్సిపల్ తెమ్మన్న కూరలనే తెచ్చి వంట చేస్తున్నామని, సక్రమంగా సరుకులు అందజేస్తే నాణ్యమైన భోజనం తయారు చేయడానికి ఇబ్బంది ఉండదని వంటవారు ఆమెకు విన్నవించారు. కేజీబీవీ నిర్వహణ సక్రమంగా లేనందున నోటీస్ ఇస్తున్నామని సంజాయిషీ ఇవ్వాలని ప్రిన్సిపల్కి సూచించారు. ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి అందుతున్న పలు సేవలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి ఎలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో డిఎస్ఓ ఏ ఉదయభాస్కర్, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య, సోషల్ వెల్ఫేర్ దర్శి ఎస్డబ్ల్యూఓ రబియా బేగం, వైద్యాధికారి షేక్ ఖాదర్, మస్తాన్ బి, ఎంపీడీఓ కె యోగకీర్తి, తహసీల్దార్ ప్రసాద్, ఎంఈఓ జి సుబ్బయ్య, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. పెరికి మజ్జికి కూడా పొద్దున్న పాలకమ్మా, పొద్దున్న 3 లీటర్లు వచ్చి తాగడానికి. మధ్యాహ్నం పెరికి, సాయంత్రం మజ్జికి ఎంత ఇస్తారు? ఓకే, మిడ్ డే మీల్ బయట కదా. ఎప్పుడు పెడతారు? వారానికి మార్నింగ్ ఇస్తామా? ఈవినింగ్ ఇస్తాం. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ టైమే బాయిల్ ఎగ్ కానీ పిల్లలు ఎగ్ కర్రీ కలిపి చేయనటువంటి రోజు బాయిల్ ఎగ్ ఇస్తాం. నైట్ డిన్నర్ ఇస్తారా? చిన్న గ్లాస్ అందుతాము. వంటలు ఎవరు చిన్న గ్లాస్ ఇస్తాము. నూనె వేసినట్టు ఏమేసారు? ఒక ఆవాల గింజ కూడా లేదు. ఒక ఆవాల గింజ లేదు. తాలింపు అంటే ఏమేమి ఉంటాయి చెప్పాల్సి? నువ్వు మామూలుగా లేడీసే కదా, ఇంట్లో పప్పు వండుకుని తాలింపు వేసుకుంటావు, ఏమేమి ఉంటాయి? పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. మరి ఏది ఎక్కడ ఉంది? పోనీ వేయలేకపోతే వేయలేదని చెప్పేయండి. మేడం వేయటం లేదు, బాయిల్డ్గా ఇచ్చారు. గింజలు వేయదా? ఉట్టి నూనెలో ఎంతమంది కొన్నారు? ఎన్ని కేజీలు వేసారు?
38 కేజీలు అన్నది ఇది రెండు ఎంతండి 100 గ్రామ్స్ 200 ఒక్కొక్కరికి వచ్చి స్టాండ్ స్ట్రైక్ ఎంత 48 మీకు తెలిసి మీరు ఏం రాసారో అవి మార్చి వెళ్తాము కమిషన్ రెండు పవర్స్ కలిపి ఉన్న పవర్ మేడం గారు అంత పవర్ఫుల్. మీ బాగోగులు చూడడానికి వచ్చి ఏంటంటే మీతో కొంచెం కలిసి పోవాలని అట్లా మేడం చెప్తుంది. కానీ మేడం పోస్ట్ అది మీ కాంబినేషన్ ఉప్మా అన్నాళ్ళు వేస్తండి శుభ్రంగా ఉంటే శుభ్రంగా పెట్టి కట్టినట్టు తింటారు కదా. ఇదేంటి నేను వెళ్ళాక మారకపోతే భోజనం వంట చేసే విధానం మారకపోయినా నాకు మీరు ఇళ్ళకి వెళ్ళాక కాల్ చేయండి 9390 దేవాంటే రాసుకొని ఇక్కడ నుంచి నేను వెళ్ళిన తర్వాత భోజనం మారకపోయినా అంటే రుచి మారకపోయినా శుభ్రంగా లేకపోయినా నేను వెళ్ళాక మిమ్మల్ని ఏమైనా అన్నా నాకు ఒక మెసేజ్ అన్నా కాల్ అన్నా చేయండి. బాగున్నది ఏదన్నా డౌన్ కొత్తగా డౌన్ అయిపోయినా కూడా అది కూడా చెప్పండి. ఎప్పుడైనా మేడం చెప్పండి. ప్రభుత్వాలు మారినా మేడం పదవి ఉంటుంది. కమిషన్ పదవి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. మేడం గారు ఇంకో 4 years ఉంటారు. ఓకేనా? మీ అందరికీ అంత వాస్తవం చెప్పినందుకు మాకు హ్యాపీగా ఉంది. బట్ మీ అందరికి మేము క్లాప్స్ కొడుతున్నాం. సబ్జెక్టుల పరంగా మీకు ఫ్యాకల్టీని కూడా నేను మాట్లాడతాము. దాని మీద మాకు అథారిటీ లేదు, ఓన్లీ ఫుడ్ మీదే. బట్ మేము అది కూడా వాళ్ళతో మాట్లాడి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తొందరగా అయ్యేలాగా చూస్తాం. హెచ్బి తక్కువ ఉంటే ఫస్ట్ డబల్ డోస్ ఇస్తాం మేడం ఐరన్ ఫోలిక్. అది కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు వాళ్ళు నెక్స్ట్ మంత్కి అంటే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ పెట్టుకుంటాం మేడం. 5 doses ఆల్టర్నేట్ డేస్. మీరు చేసే ఆ పనితో పాటు ఇంకో పని ఏంటంటే అంగన్వాడీ అంగన్వాడీ వాళ్ళతో టచ్లో ఉండండి. ఇప్పుడు ఏదైతే సూపురం కొత్తపల్లి ఏదో చదివారు కదా, లేకపోతే ఆ విలేజ్ అంగన్వాడీ టీచర్స్ మీరు మాట్లాడి వాళ్ళని ఎలా మనం హెల్దీగా మార్చాలి. ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు డెలివరీ టైంలో ఎలా ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. మీ ఆశా వర్కర్ అంగన్వాడీ టీచరు వాళ్ళ మీద కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెడతారు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలియచేయండి. మీరు ఎలాగో 9th వీళ్ళందరూ గ్యాదర్ చేస్తారు, అన్ని టెస్టులు చేస్తారు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంతమంది ఇలా ఉన్నారు, ఇంతమంది ఇలా ఉన్నారు. దానికి సంబంధించిన వాళ్ళని మీరు ఒక గంట 2 గంటల టైం తీసుకొని ఫోన్లు చేసి చెప్పండి. ఎందుకంటే రోజు అక్కడే కూర్చుంటాం మేడం అంగన్వాడీ సెంటర్. అవును, అక్కడ కూర్చుంటారు. అప్పుడు వాళ్ళని పిలుచుకుంటాం మేడం, టీచర్ గారిని సూపర్వైజర్ని. వీళ్ళకి పెరిగిందా లేదా లాస్ట్ మంత్, ఈ మంత్ పెరగలేదంటే మీరు ఇంకా ఏం డైట్ ఇచ్చారో నేను అడుగుతాను మేడం. వాళ్ళ రిజిస్టర్లో కూడా నేను మెన్షన్ చేస్తాను మేడం. సో ఏఎన్సీకి ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు, నెక్స్ట్ ఏమి ఇచ్చారు డైట్ అనేది చూసుకుంటాం. మనకి నెల పెరిగి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించాలి కదా. మీకు ఇప్పుడు ఇంత టార్గెట్ ఇచ్చారు అనుకోండి, ఈ మంత్ లో ఇన్ని డెలివరీలు అయినాయి అనుకుందాం. నెక్స్ట్ మంత్ కి 9th month 8th month 9th month వస్తారు. వాళ్ళకి అది ఇంప్రూవ్ అయిందా లేదా ఈ చెకింగ్ కూడా మీరు అబ్జర్వేషన్ పెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళ మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుంటారు. మిగతా వాళ్ళకి మళ్ళీ ఓవరాల్ గా అవుతుంది. మీరు ఐరన్ టాబ్లెట్స్ వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది కూడా మనకు అబ్జర్వేషన్ కావాలి. వీక్లీ వన్స్ ఆశ వెళ్ళి చూసి వస్తుంది మనం, వాళ్ళ టాబ్లెట్స్ కౌంట్ చేసి వస్తుంది. మనం ఇచ్చిన 180 టాబ్లెట్స్ 3 months అయిపోయిందా లేదా, ఏమన్నా ఇంకా మిగిలి ఉన్నాయి ఆ టాబ్లెట్స్ ఎందుకు మిగలేదు అని అడుగుతారు మేడం. సిరప్ కూడా అంతే మేడం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా వామిటింగ్ లాగా